రాయ్పూర్లో ఈరోజు జరిగింది క్రికెట్ మ్యాచ్ కాదు. న్యూజిలాండ్ జట్టుకి మనోళ్ళు ఒక ఊహించని హారర్ సినిమా చూపించారు. అదే సమయంలో మనకేమో ఒక మాస్ మసాలా ఎంటర్టైనర్ లాగా నిలిచింది. 209 పరుగుల టార్గెట్ అంటేనే ఏ టీంకైనా గుండెల్లో రైలు పరిగెడతాయి. అందులోనూ స్కోరు బోర్డు మీద 6 పరుగులకే 2 వికెట్లు. సంజు, అభిషేక్ ఇద్దరు ఓపెనర్లు అవుట్ అయ్యారు. ఇక మన పని గోవిందా, రెండో మ్యాచ్ న్యూజిలాండ్దే అని చాలామంది డిసైడ్ అయి ఉంటారు. ఇక దీనికి తోడు చాలా రోజుల నుండి అందరి మైండ్లో అభిషేక్ శర్మ త్వరగా అవుట్ అయితే పరిస్థితి ఏంటి, ఇక మనకి దిక్కెవరు అనే ప్రశ్న తెగ తిరుగుతోంది. కానీ ఆ ప్రశ్నకు సమాధానంగా ఈ మ్యాచ్లో మన బ్యాటర్లు నోటితో కాదు బ్యాట్తో చెప్పారు. అభిషేక్ త్వరగా అవుట్ అయినా కూడా టెన్షన్ వద్దు, మేమున్నామంటూ సూర్యకుమార్ యాదవ్, ఇషాన్ కిషన్లు పూనకం వచ్చిన పోతురాజులా ఊగిపోయారు. కివీస్ బౌలర్లను కుక్కను కొట్టినట్టు కొట్టి 209 పరుగుల భారీ లక్ష్యాన్ని కేవలం 15.2 ఓవర్స్లోనే, అంటే ఇంకా 28 బంతులు మిగిలి ఉండగానే మంచినీళ్లు తాగినంత ఈజీగా చేసి పారేశారు. ఇది సాదాసీదా విజయం కాదు, ప్రపంచ రికార్డులను తిరగరాసిన విజయం. టీ20 చరిత్రలో ఒక ఫుల్ మెంబర్ దేశం 200 పరుగులకు పైగా టార్గెట్ని చేస్తూ అత్యధిక బంతులు మిగిలి ఉండగా గెలిచిన రికార్డు ఇప్పుడు మన ఇండియా సొంతం చేసుకుంది. అలా పాకిస్తాన్, ఆస్ట్రేలియా రికార్డులను మనోళ్లు బద్దలుగొట్టేశారు. అలాగే టీ20లో ఇండియాకి ఇది అత్యధిక సక్సెస్ఫుల్ చేజ్. గతంలో వైజాగ్లో ఆస్ట్రేలియా మీద, హైదరాబాద్లో వెస్టిండీస్ మీద చేసిన చేజింగ్ల సరసన ఇది నిలిచింది. ఓవరాల్గా చూస్తే 200+ స్కోర్లను అత్యధిక సార్లు చేసిన జట్టుగా ఇండియా 6 సార్లతో రెండవ స్థానంలో ఉండగా ఆస్ట్రేలియా 7 సార్లతో మొదటి స్థానంలో ఉంది. రాయ్పూర్ గడ్డ మీద కూడా ఇదే హైయెస్ట్ సక్సెస్ఫుల్ చేజ్. ఇంతకుముందు ఏ టీం కూడా ఇక్కడ ఇంత భారీ స్కోర్ని కొట్టలేదు. అసలు ఈరోజు మన సూర్యకుమార్ యాదవ్, ఇషాన్ కిషన్ బ్యాటింగ్ చూస్తుంటే బీస్ట్ మోడ్ ఆన్ చేసినట్టు అనిపించింది. కివీస్ బౌలర్లకు ఈ రాత్రికి నిద్ర పట్టడం కష్టమే. ముఖ్యంగా బౌలర్ ఫోల్ట్స్ పరిస్థితి అయితే మరీ దారుణం. 3 ఓవర్లలో 67 పరుగులు ఇచ్చుకుని రన్ మిషన్ లాగా మారిపోయాడు. ఇక మన స్కై గురించి చెప్పాలి. దాదాపు 14 నెలలు 24 ఇన్నింగ్స్ల తర్వాత మళ్లీ మన పాత సూర్య అబ్బాయిని చూస్తాం. వరల్డ్ కప్ ముందు సూర్య ఫామ్లోకి రావడం టీమిండియాకి అతిపెద్ద గుడ్ న్యూస్. ఈ మ్యాచ్లో మనోళ్లు కొట్టిన సిక్సర్లు ఎన్నో తెలుసా? ఏకంగా 12. న్యూజిలాండ్ మీద ఒక టీ20 ఇన్నింగ్స్లో ఇండియా కొట్టిన అత్యధిక సిక్సర్ల జాబితాలో ఇది చేరిపోయింది. 6 పరుగులకి 2 వికెట్లు కోల్పోయిన స్థితి నుంచి లేచి నిలబడి పరిగెత్తి ఆ తర్వాత కివీస్ని ఉలిక్కి పడేలా చేసి చిత్తుగా ఓడించి 2-0తో సిరీస్లో రెండో విజయాన్ని సాధించింది. ఇది బెస్ట్ ఎవర్ టీమిండియా టీ20 పర్ఫార్మెన్స్. అలానే బెస్ట్ ఎవర్ ఇండియా ప్లేయింగ్ 11 ఇదే అని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. అసలు ఈ మ్యాచ్ మొదటి ఇన్నింగ్స్లో ఏం జరిగింది, ఇషాన్, స్కై కలిసి గ్రౌండ్లో సృష్టించిన ఆ విధ్వంసం ఏంటో, ఎన్ని రికార్డులు తిరగరాస్తారో, కివీస్ బౌలర్లను ఎలా ఉతికి ఆరేస్తారో ఫుల్ డీటెయిల్స్ చూసేద్దాం రండి. ఈ మ్యాచ్ హైలైట్స్ విషయానికి వస్తే రాయ్పూర్లో టాస్ గెలిచి సూర్యాభాయ్ ఫీల్డింగ్ ఎంచుకోగానే హమ్మయ్య మంచి ఎఫెక్ట్ మనకు ఉండదు, న్యూజిలాండ్ తక్కువ స్కోర్కి కట్టడి చేసి ఈజీగా కొట్టేద్దామని సంబరపడ్డా. మొదటి టీ20లో అక్షర్ పటేల్కి దెబ్బ తగలడంతో కుల్దీప్ యాదవ్ వచ్చాడు. జస్ప్రీత్ బుమ్రాకి రెస్ట్ ఇచ్చి హర్షిత్ రాణాని దించారు. న్యూజిలాండ్ ఓపెనర్లు డెవాన్ కాన్వే, టిమ్ సీఫెట్ క్రీజులోకి రావడం ఆలస్యం. మన బౌలర్ల మీద దండయాత్ర మొదలుపెట్టారు. ముఖ్యంగా హర్షదీప్ సింగ్ వేసిన 2వ ఓవర్లో సగటున ఓవర్కు 18 పరుగులు పిండుకుని టీ20 ఆడుతున్నారా లేక వీడియో గేమ్ ఆడుతున్నారా అనే డౌట్ తెప్పించారు. 200 స్ట్రైక్ రేట్తో వాళ్లు బాగుతుంటే మన ఫ్యాన్స్కి చెమటలు పట్టాయి. కానీ 9 బంతుల్లో 19 పరుగులు చేసిన కాన్వేని హర్షిత్ రాణా అవుట్ చేసి బ్రేక్ ఇచ్చాడు. ఆ వెంటనే మన మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి 13 బంతుల్లో 24 పరుగులు చేసిన సీఫెట్ని బుట్టలో వేసుకున్నాడు. 43 పరుగులకే న్యూజిలాండ్ జట్టు 2 వికెట్లు కోల్పోవడంతో హమ్మయ్య బతికామ్రా బాబు అనుకున్నాం. కానీ పిక్చర్ ఇంకా అయిపోలేదు అని రచిన్ రవీంద్ర, గ్లెన్ ఫిలిప్స్ నిరూపించారు. వీళ్ళిద్దరూ కలిసి మన బౌలర్లను ఆడుకున్నారు. 150కి పైగా స్ట్రైక్ రేట్తో కేవలం 27 బంతుల్లోనే 55 పరుగుల పార్ట్నర్షిప్ నెలకొల్పి డేంజర్ బెల్స్ మోగించారు. మ్యాచ్ మన చేతిలోంచి జారిపోతుంది అనుకున్న టైంలో కుల్దీప్ యాదవ్ మ్యాజిక్ చేశాడు. గ్లెన్ ఫిలిప్స్ని 19 పరుగుల వద్ద అవుట్ చేసి బ్రేక్ ఇచ్చాడు. ఆ తర్వాత రచిన్ రవీంద్ర, డారెల్ మిచెల్ కలిసి ఇంకో 27 పరుగులు జోడించారు. ఈ టైంలో శివన్ దూబే బౌలింగ్లో మిచెల్ 18 పరుగుల వద్ద అవుట్ అవ్వడం, ఆ వెంటనే కుల్దీప్ బౌలింగ్లో బాగా ఆడుతున్న రచిన్ రవీంద్ర 26 బంతుల్లో 44 రన్స్ వద్ద అవుట్ అవ్వడంతో మ్యాచ్ మన గ్రిప్లోకి వచ్చింది. న్యూజిలాండ్ స్కోరు 160 నుండి 170 లోపు ఆగిపోతుంది అని మనం కలలు కన్నాం. కానీ అక్కడే అస్సలు ట్విస్ట్ ఇచ్చాడు కివీస్ కెప్టెన్ మిచెల్ శాంట్నర్. తనలోని ఆల్రౌండర్ను బయటకు తీసి బ్యాటర్ల కంటే దారుణంగా కొట్టాడు.
హార్దిక్ పాండ్యా, చాప్మన్ని 10 పరుగుల వద్ద అవుట్ చేసినా శాంట్నర్ మాత్రం ఆగలేదు. ఈ రోజు మన డెత్ బౌలింగ్ చూస్తే నవ్వొచ్చింది. 18వ ఓవర్లో హర్షిత్ రాణా 17 పరుగులు, 19వ ఓవర్లో హార్దిక్ పాండ్యా 13 పరుగులు, లాస్ట్ ఓవర్లో హర్షదీప్ సింగ్ 17 పరుగులు ఇచ్చేశారు. గుడిలో ఉచిత ప్రసాదం పెట్టినట్లు మన బౌలర్లు పరుగులను దానం చేస్తారు. శాంట్నర్ అవుట్ ఆఫ్ సిలబస్ క్వశ్చన్ లాగా వచ్చి 27 బంతులో 47 పరుగులు బాది మన బౌలర్లను ఉతికి ఆరేశాడు. మరో టైలెండర్ జకారీ ఫౌల్క్స్ 8 బంతుల్లో 15 రన్స్ చేసి మెరిపించడంతో కివీ స్కోరు 20 ఓవర్లలో 6 వికెట్లకు ఏకంగా 208 పరుగులకు చేరింది. హర్షిత్ రాణా 11.70 ఎకానమీతో, హర్షదీప్ 13.20 ఎకానమీతో బౌలింగ్ చేసి ధారాళంగా పరుగులిచ్చారు. రాయ్పూర్ లాంటి పెద్ద గ్రౌండ్లో 209 టార్గెట్ అంటే మాటలు కాదు. ఇక్కడ ఒక ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే టీ20లో ఇండియా మీద న్యూజిలాండ్కి ఈరోజు చేసిన 208 స్కోరు అత్యధిక స్కోరు కావడం విశేషం. 2017లో రాజ్కోట్లో కొట్టిన 196 పరుగుల రికార్డ్ని ఈరోజు రాయ్పూర్లో బద్దలుగొట్టేశారు. ఈరోజు మ్యాచ్లో ఒక్క బ్యాటర్ కూడా హాఫ్ సెంచరీ చేయలేదు. టీ20 చరిత్రలో ఒక్క హాఫ్ సెంచరీ లేకుండా న్యూజిలాండ్ కొట్టిన హైయెస్ట్ స్కోర్ ఇదే కావడం విశేషం. 209 పరుగుల భారీ టార్గెట్ని చేజ్ చేయడానికి దిగిన ఇండియాకు స్టార్టింగ్లోనే దిమ్మ తిరిగే షాక్ తగిలింది. ఓపెనర్ సంజు శాంసన్ 6 పరుగులు మాత్రమే చేసి మళ్లీ బిస్కెట్ అయ్యాడు. అటు చూస్తే ఫామ్లో ఉన్న అభిషేక్ శర్మ గోల్డెన్ డకౌట్ అయ్యాడు. కేవలం 6 పరుగులకే 2 వికెట్లు. ఇది చూసి ఈరోజు మన పని గోవిందా అని డిసైడ్ అయిపోయి చాలామంది అభిమానులు టీవీలు కట్టేస్తుంటారు. కానీ అప్పుడే అస్సలు సిస్సలు మాస్ జాతర మొదలైంది. క్రీజ్లోకి వచ్చిన ఇషాన్ కిషన్, కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ కలిసి రాయ్పూర్లో పరుగుల వరద పారించారు. ముఖ్యంగా ఇషాన్ కిషన్ అయితే శివతాండవం చేశాడు. వికెట్లు పడ్డాయన్న భయం లేకుండా కివీస్ బౌలర్లను ఉతికి ఆరేశాడు. పవర్ ప్లేలోనే కేవలం 23 బంతుల్లో ఏకంగా 56 పరుగులు బాది రికార్డుల మోత మోగించాడు. టీ20 చరిత్రలో పవర్ ప్లేలో ఒక ఇండియన్ చేసిన 2వ అత్యధిక స్కోరు ఇది. 58 పరుగులతో అభిషేక్ శర్మ మొదటి స్థానంలో ఉన్నాడు. అంతేకాదు ఓపెనర్ కాకుండా పవర్ ప్లేలో వచ్చి 50+ కొట్టిన అరుదైన బ్యాటర్ల జాబితాలో ఇషాన్ కిషన్ చేరాడు. ఇషాన్ ధాటికి ఇండియా పవర్ ప్లే స్కోర్ 75కు చేరింది. ఇది రాయ్పూర్ గ్రౌండ్లో ఆల్ టైమ్ హైయెస్ట్ పవర్ ప్లే స్కోర్. అలాగే న్యూజిలాండ్ మీద ఇండియాకి ఇది 2వ అత్యధిక పవర్ ప్లే స్కోర్. కేవలం 21 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న ఇషాన్ కిషన్ టీ20లో న్యూజిలాండ్ మీద ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ కొట్టిన ఇండియన్గా చరిత్ర సృష్టించాడు. అభిషేక్, కేఎల్ రాహుల్ రికార్డులను బద్దలుగొట్టాడు. మరోపక్క సూర్యకుమార్ యాదవ్ మొదట్లో స్లోగా స్టార్ట్ చేసినా ఇషాన్ను చూసి ఇన్స్పిరేషన్ తీసుకున్నాడు. 9వ ఓవర్లో ఫౌల్క్స్ బౌలింగ్లో 25 పరుగులు పిండుకుని గేర్ మార్చాడు. వీళ్ళిద్దరూ కలిసి 3వ వికెట్కి 122 పరుగుల రికార్డు పార్ట్నర్షిప్ నెలకొల్పారు. ఇది న్యూజిలాండ్ మీద ఇండియాకి అత్యధిక 3వ వికెట్ పార్ట్నర్షిప్ కావడం విశేషం. విచిత్రం ఏంటంటే వీళ్ళు ఈ 122 పరుగులను కేవలం 48 బంతుల్లోనే బాధేశారు. ఫుల్ మెంబర్ దేశాల్లో ఇంత వేగంగా 100+ పార్ట్నర్షిప్ రావడం చాలా అరుదు. ఇషాన్ కిషన్ 32 బంతుల్లో 238 స్ట్రైక్ రేట్తో 4 సిక్సర్లు, 11 ఫోర్ల సాయంతో 76 పరుగులు చేసి అవుట్ అయ్యి తన పని పూర్తి చేసేశాడు. ఇషాన్ అవుట్ అయ్యాక శివన్ దుబే వచ్చి సూర్యాభాయ్కి తోడయ్యాడు. ఇక్కడి నుండి సూర్య తన విశ్వరూపం చూపించాడు. చాలా నెలల తర్వాత సూర్య బ్యాట్ నుండి హాఫ్ సెంచరీ వచ్చింది. అది కూడా మామూలు హాఫ్ సెంచరీ కాదు. కేవలం 23 బంతుల్లోనే 50 కొట్టి న్యూజిలాండ్ మీద ఫాస్టెస్ట్ 50 కొట్టిన జాబితాలో రోహిత్, రాహుల్ రికార్డులను సమం చేశాడు. టీ20లో 25 బంతుల్లోపు హాఫ్ సెంచరీని అత్యధిక సార్లు బాదిన రికార్డులో అభిషేక్ శర్మతో సూర్య సమానంగా నిలిచాడు. వీరిద్దరూ ఇప్పటి వరకు 8 సార్లు 25 బంతుల్లోపే అర్ధ సెంచరీ పూర్తి చేశారు. ఇక సూర్యకుమార్ ఈ మ్యాచ్లో కేవలం 37 బంతుల్లో 222 స్ట్రైక్ రేట్తో 4 సిక్సర్లు, 9 ఫోర్ల సాయంతో 82 పరుగులు చేసి రఫ్ఫాడించాడు. దూబే కూడా తగ్గేదిలే అన్నట్లు 18 బంతుల్లో 36 పరుగులు బాదాడు. వీరిద్దరూ 81 పరుగుల అజేయ భాగస్వామ్యంతో ఇండియాను గెలుపు తీరాలకు చేర్చారు. అలా ఈ సిరీస్లో ఇండియా వరుసగా 2వ విజయం సాధించి తన విజయ ప్రస్థానాన్ని కొనసాగిస్తోంది. ఈ రోజు మ్యాచ్లో ఎవరు అదరగొట్టారని భావిస్తున్నారు? మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.